హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెయిట్స్ హారిక. సో ఈ వీడియోలో ఏంటి అంటే ముందు ఫస్ట్ డే ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఎట్ ఆర్కేవి అనే వీడియో చేశా కదా. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒంగోలు అనమాట. సో మేము వచ్చేసరికి ఒంగోలు అంటే మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆర్కేవి నుంచి ఒంగోలుకి వచ్చేసరికి. సో ఒంగోలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను. సో మీకు కూడా మీరు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు కూడా బీటెక్ అనేది ఒంగోలులోనే ఉంటే ఓకే. బట్ కనిగిరి కన్స్ట్రక్ట్ చేసేయడం కానీ లేకపోతే కనిగిరికి షిఫ్ట్ చేస్తే కానీ ఏం చేయలేము. సో ఇదేంటి అంటే ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఎట్ ఒంగోలు అనమాట. ఇప్పుడు అందరూ మీరు విన్నట్టే ఒంగోలు ఎలా ఉంటుంది, ఒంగోలు బాగుంటుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంది. అండ్ మేము ఇక్కడ ఎలా ఉంటున్నాము అనేది కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో అనేది నేను హాస్టల్లోనే చేస్తున్నాను, ఈరోజే చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మారి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. సో నేను హాస్టల్కి వచ్చేసాను. అండ్ పాత హాస్టల్స్ అనేవి ఎలా ఉంటాయంటే డే అట్ ఎడ్యుకేటివ్ ఒంగోలు అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను, కిందకి వెళ్ళి చూడండి. అండ్ రేపటి నుంచి లేకపోతే ఈ వీక్లో నేను హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, మాకు మెస్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఏం పెడతారు అని చెప్పి రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో క్యాంపస్ బ్లాగ్ అనేది ఈసారి ఏ డే అని చేయకుండా అలా చేయకుండా నీట్గా అంటే ఒక మొత్తం కాలేజ్ చూపించినట్టు కాలేజ్ టూర్ అనేది చేస్తానన్నమాట. ఇంకా ఏం వీడియోస్ చేయాలా అనేది చెప్పి కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ డే ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మేము ఆర్కేవి అనేది ఫుల్ కొంచెం బాగా ఉంటుంది, చాలా మంచిగా చాలా నీట్గా హాస్టల్ లైఫ్ కానీ ఏదైనా హాస్టల్ రూమ్స్ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగుంటాయి అనమాట. వేరే ఒంగోలుకి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడ మొత్తం దానికి అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మేము జాయిన్ అయ్యేసరికి మేము E1 అనమాట. అంటే ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. ఇక్కడ రావణ్ నాయుడు అప్పుడు 2 క్యాంపస్ ఉండేవి, SSN అనేది ఒకటి, ఇంకోటి రావణ్ నాయుడు అనేవి 2 ఉండేవి అనమాట. సో SSN ఒకటి, రావణ్ నాయుడు ఒకటి అని 2 ఉంటాయి. ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ SSN ఉంది. రావణ్ నాయుడు అనేది లీజ్ అయిపోయింది, సో లేదనమాట. సో అందుకే లీజ్ అయిపోవడం వల్ల బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది కడపలోనే కానీ నూజివీడ్లోనే కానీ వస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం చూసుకుంటే మేము వచ్చాం ఫస్ట్ డే అనమాట. రూమ్కి అక్కడ 20 మెంబర్స్ అనుకుంటా రూమ్కి, రావణ్ నాయుడులో బీటెక్ ఫస్ట్ ఇయర్. మేము పేరెంట్స్ వచ్చారు, మా ఫాదర్ వచ్చారు, ఇంకా మా ఫ్రెండ్ శ్రావణి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. సో మమ్మల్ని డ్రాప్ చేసి హాస్టల్కి బ్యాగ్స్ అవన్నీ పెట్టి బయట అక్కడ మాకు తెలియదు అనమాట ఎక్కడ బకెట్స్ ఉంటాయా, అమ్ముతారా లేదా అని చెప్పి. సో మాకు తెలిసి నేను ఒంగోలు అయితే అమ్మలేదు, SSNలో అయితే అమ్మారు, ఒంగోలు అయితే అమ్మలేదన్నమాట. అందుకు ఆ రావణ్ నాయుడులో అయితే అమ్మలేదు, నేను బయట తెచ్చుకున్నాము. మరి నాకు అక్కడ మేము వెళ్ళేసరికి మేము అక్కడ ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి నేను అక్కడ స్టోర్. సో మేము ఫస్ట్ వచ్చి బయట మా ఫాదర్ పేరెంట్స్ దింపి డీమార్ట్కి వెళ్ళి మాకు కావాల్సిన పిల్లోస్ అవన్నీ కొనుక్కొని వచ్చేసిన తర్వాత రూమ్స్ చూసి మేము షాక్ అనమాట. అంటే ముందు నుంచి సీనియర్స్ని అడుగుతూనే ఉన్నాము. సో ఒకవేళ మీకు ఎవరైనా సీరియస్ తెలియకపోతే ఒంగోలులో గైడ్ చేయడానికి ఎవరైనా లేకపోతే మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు రాగానే రూమ్కి 20 మెంబర్స్, అక్కడ రూమ్కి 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. సో ముందు P1లో అయితే 24 మెంబర్స్ ఉండేవాళ్ళం, అది బాగానే ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేవి అనమాట. సో అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏంటి ఇలా ఉంది, రూమ్ ఏంటి ఇలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఏంటి ఇలా ఉంటాయి, హాస్టల్ ఏంటి ఇలా ఉంది అనేది ఉందన్నమాట. సో మాకు అక్కడ ఏంటంటే అవి హాస్టల్ రూమ్స్ కాదు, క్లాస్ రూమ్స్ అనేవి హాస్టల్గా చేశారు. బట్ బెటర్, బాగుంది. SSNతో పోల్చితే మాకు బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చిన రూమ్తో పోల్చితే ఆ రూమ్ అనేది బాగుందన్నమాట. సో మేము 8 మెంబర్స్ ఒక బ్యాచ్లా ఉండేవాళ్ళము. సో 8 మెంబర్స్కి ఒకటే రూమ్ వచ్చింది, అంత బాగానే ఉంది. క్లాస్ రూమ్స్కి వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే అక్కడ ఏదైనా వీడియో క్లిప్ ఉంటే నేను యాడ్ చేస్తాను. SSN మాత్రం మీకు ఆల్రెడీ బ్లాక్ చేశాను కాబట్టి వెళ్ళి చూడండి. సో ఏదైనా క్లిప్ ఉంటే చూస్తాను, లేకపోతే మరి పెట్టలేను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అయితే ఇక్కడ హాస్టల్, అక్కడే మెస్ అనమాట. అంత దగ్గర ఒక స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ షేప్లోనే మొత్తం అనమాట. అంటే చిన్న క్యాంపస్, తిరగడానికి ఎక్కువ ఏముండేది కాదు. స్టోర్ అక్కడే, క్యాంటీన్ అక్కడే, అన్నీ అలాగే ఉండేవి. ఫుడ్ మాత్రం అప్పుడు చికెన్ ఉండేది, ఫుడ్ మాత్రం బాగానే ఉంది.
ఇక్కడ దాంతో పోల్చుకుంటే అక్కడ 100%, 100-200% చాలా బాగుందనమాట. అక్కడ ఫస్ట్ ఇయర్ అనేది అలా అయిపోయింది. ఇంకా మేము బీటెక్ సెకండ్ ఇయర్ అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్ కూడా మాకు కొత్త క్యాంపస్ అన్నట్టే. సో కొత్త క్యాంపస్ అనగానే ఇక్కడ ఎస్ఎస్ఎన్కి వచ్చాం. సీనియర్స్ని అడుగుతున్నాం అప్పటికి ఎలా ఉంటుంది ఏంటి అది ఇది అని చెప్పి. సో ఎస్ఎస్ఎన్ ఎలా ఉంటుంది అని అంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్. దాని చుట్టూ గర్ల్స్ హాస్టల్స్ ఫోర్ ఉంటాయి. కాలేజ్ బ్లాక్ మీకు చూపించాను. సివిల్, ఈసీఈ డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటిలా ఉంటుంది. వేరే బీటెక్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే ఒకటే కాలేజ్ అనమాట. అంటే ఓన్లీ 1 year వాళ్ళే ఉంటారు కాబట్టి సిఎస్సి వాళ్ళకి 4 classrooms, ఈసీ వాళ్ళకి 4 classrooms, ట్రిప్లీకి 2, సివిల్కి 1 ఇలా అనేది ఉంటుంది అనమాట. సో అక్కడైతే 1 year, ఓన్లీ 1 year, మా 1 year బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉండేది. ఇంకోటి సిఎస్సి సీనియర్స్ అనమాట, 360 members కదా, వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ప్లేస్ లేక ఆ 360 members మాత్రం అక్కడ ఉండేవాళ్ళు. సో మేము మా ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి రూమర్స్ లాగా అనమాట, లీజ్ ఉండదు, క్యాంపస్ ఉండదు అని అన్నారు. సో రూమర్స్ అని అనుకున్నాం. బట్ యాక్చువల్గా ఏంటంటే అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో మాకు జూనియర్స్ అనేది లేరు. ఈ ఇయర్ వచ్చారు జూనియర్స్, ఒంగోలులో వచ్చారనమాట. ఇక్కడ ఇప్పుడు ఎస్ఎస్ఎన్లో మేము స్టార్టింగ్ రూమ్కి 24 members. అసలు మీరు ఆ వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. కింద రూమ్కి 20, 22, 23, 24 ఇలా రూమ్కి ఇంతమంది ఉంటే ఫుల్గా, అంటే అంతమంది ఉంటే ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. P1లో ఉన్నాం కానీ మిడిల్లో ర్యాక్స్ అనేది డివైడ్ చేసేవి, అంటే కొంచెం మనుషులు డివైడ్ అయినట్టు ఉండేది. వాళ్ళ నాయిస్ అంతా వినిపించేది కాదు. సో అలా ఉండేది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ అక్టోబర్ వరకు అనుకుంటా చికెన్ ఉండేది, ఎగ్ ఉండేది, నాన్ వెజ్ అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటి, అక్షయ పాత్ర వచ్చిన నుంచి మాకు ఒక ఎగ్ లేదు, ఒక చికెన్ లేదు. కొన్ని డేస్కి ఏంటి అంటే ఎగ్ పెట్టేవాళ్ళు, ఇంకొన్ని డేస్ ఏంటంటే ఎగ్ కూడా మానేశారు. తర్వాత చికెన్ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు, అప్పుడప్పుడు రేర్గా. అసలు ఇప్పుడు వెండర్ దొరకట్లేదు అది ఇది అని చెప్పి మాకు ఇప్పుడు దాకా చికెన్ లేదు. అసలు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏమీ ఉండదు. మీకు కాలేజ్ ఇలా ఉంది, మేము ఇంత ఫేస్ చేస్తున్నాము. సో నూజివీడ్, శ్రీకాకుళం, ఆర్కేవిలో ఉన్న వాళ్ళు మీకు చాలా లక్కీ అనే చెప్పచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఐటీ అంటే అన్నీ ఒకలాగా ఉండవు, అన్ని క్యాంపస్ ఒకలా ఉండవు. ఇప్పుడు ఆర్కేవి, నూజివీడ్తో పోల్చితే శ్రీకాకుళం ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. వేరే ఒంగోలు అయితే ఇంకా లీస్ట్, అసలు ఫెసిలిటీస్ అంత ఎక్కువేమి ఉండవు. కాకపోతే ఇంకా చాలామంది ఔటింగ్ గురించి అనేది అడుగుతున్నారు. ఔటింగ్ గురించి కూడా ఏంటి అంటే, ఔటింగ్ ఒక వీక్ గర్ల్స్కి ఇస్తే ఇంకో వీక్ అనేది బాయ్స్కి ఇస్తారనమాట, ఆల్టర్నేటివ్గా. సో మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు పేరెంట్స్కి కాల్ చేస్తారు, అండర్టేకింగ్ లెటర్ అనేది ఉండాలి. ఔటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ ఒంగోలులో. మరి మిగిలిన క్యాంపస్లో ఎక్కడైనా ఔటింగ్స్ ఉన్నాయో లేవో కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు మాకంతా ఒక రూమ్ వచ్చింది. P1లో ఉన్న వాళ్ళందరికీ ఒక రూమ్ వచ్చింది. కానీ ఏంటి అంటే అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ 24 members ఏంటి, ఎక్కడ మాకు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. అందరూ తెలిసిన వాళ్ళే, చెప్పిన మాట వింటారు, బాగుంది, అంత సరదాగా తెలిసిన వాళ్ళు. అదే తెలియని వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, అప్పుడప్పుడు ల్యాప్టాప్స్ పోవడం జరుగుతాయి, మనీ పోవడం జరుగుతుంది. అంత 24 membersలో ఎవరు తీసారో తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అలా ఉండేదన్నమాట. కొంచెం ఉండేది. ఇంకా మాది 4 floors. మేమంతా 4th floorకి ఎక్కి ఏముంటాం, ప్రతిసారి 4 floors ఎక్కి కాలేజ్ ఈసీ బ్లాక్ చాలా దూరంగా ఉండేది. అంత దూరం మేము వెళ్ళొచ్చాం, మెస్ దూరం, గేట్ దూరం, అన్నీ దూరం డి బ్లాక్కి. ఇప్పుడు ఎవరైనా డి బ్లాక్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇదనమాట మా ఒంగోలు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఒంగోలు. సో బాధ అనిపించింది, ఎందుకు ఒంగోలు వచ్చిందా అని అనిపించేది. కానీ స్టడీ పరంగా బాగానే ఉంటుంది. అండ్ అంత కొన్ని విషయాల్లో అయితే బాగానే ఉంటుంది. అంటే ఫ్యాకల్టీకి ఏమైనా చెప్తే పట్టించుకుంటారు, ఇది బాగాలేదు అని చెప్తే తీసుకుంటారు, ఆలోచిస్తారు. అదైతే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము వేరే బ్లాక్ వచ్చాము, బీ బ్లాక్ వచ్చాము. ఈ రూమ్ ఏంటి అంటే ఓన్లీ మా ఫ్రెండ్స్, ఓన్లీ 8 members మాత్రమే ఉంటామన్నమాట. సో అదొక హ్యాపీ విషయం మేము చెప్పుకోవచ్చు. సో ఈ రూమ్ ఉందా, ఇందులో 8 members మాత్రమే ఉన్నారు. పక్కన ఇలా ఫ్రెండ్స్ మొత్తం మేమే 8. సో మొత్తం మాదే, అక్కడ డోర్ ఉంటుంది. సో రూమ్ టూర్ కూడా నేను చేస్తాను, హాస్టల్ ఎలా ఉంటుంది, ఇది బీ బ్లాక్. అండ్ నేను 24 members రూమ్ ఎలా ఉంటుందో అది కూడా చేస్తాను, కాలేజ్ టూర్ కూడా చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. ఇంకా ఏ వీడియో నేను చేయాలో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్.